అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. వెరీ ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్లో సర్వీసెస్ కొన్ని యాడ్ చేశారు. ముఖ్యంగా ఈ సర్వీస్ పోర్టల్ ద్వారా మనము మన యొక్క మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, కొత్త ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చు, ఆధార్ లింక్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఏమైనా ఫామ్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓటర్ కార్డ్ని డిలీషన్ చేసుకోవచ్చు, ఓటర్ ఐడిలో ఏవైనా కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అలాగే ఓటర్ కార్డ్ని వన్ కాన్స్టిట్యున్సీ ఇంకో కాన్స్టిట్యున్సీకి ట్రాన్స్ఫర్డ్గా చేసుకోవచ్చు. ఇటువంటి ఆల్ ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ఎన్విఎస్పి పోర్టల్. ఈ పోర్టల్లో మనం ఈ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. కావున ఈ వీడియో ద్వారా మీకు కొత్తగా లాగిన్ ఐడిని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. NVSP.in అనే వెబ్సైట్ని గూగుల్లో పోయి ఓపెన్ చేయండి. ఈ విధంగా హోమ్ స్క్రీన్ ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినాక మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి క్రియేట్ అయి ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయింటే మీరు ఫర్గెట్ అనే పాస్వర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క పాస్వర్డ్ని కొత్తగా చేంజ్ చేసుకోవచ్చు. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి కింద ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. డోంట్ హ్యావ్ అకౌంట్, రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తేనే ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అని ఒక స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ని టైప్ చేసి క్యాప్చా కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్, సెకండ్ ఆప్షన్ ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్. ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని క్లిక్ ఇస్తే ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి ఎంటర్ చేసి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే రిజిస్టర్ అయిపోతుందండి. ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసి రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ అయిపోతుందండి. పాస్వర్డ్ క్రియేట్ చేయడంలో కొన్ని ప్యాటర్న్స్ మనం పాటించాల్సి ఉంటుంది. మొదటి మినిమం 6 క్యారెక్టర్స్ అంటే 6 క్యారెక్టర్స్ పైనే ఉండాలి. అలాగే ఒక న్యూమరిక్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఈ విధంగా పాస్వర్డ్ని మనం డిజైన్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ చేసుకుని రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. నేను ఆల్రెడీ లాగిన్ చేసేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ నీకు లాగిన్ ఐడి ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లోపల ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో మీకు చూపిస్తానండి. ఈ విధంగా మన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయాలండి. ఇది ఇక్కడ చూడండి, ఇది మన ప్రొఫైల్ అండి. మనం ఏ మొబైల్ నెంబర్తో ఏ మెయిల్ ఐడి మనం ఎంటర్ చేసినామో, ఏ మొబైల్ ఐడి ఎంటర్ చేసినామో అవి ఇక్కడ మనకు కనబడతాయి. మన ఎపిక్ నెంబర్ ఇక్కడ కనబడట్లేదు. ఒకవేళ మనం ఎడిట్ ప్రొఫైల్ అంటే ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవచ్చండి. ఇక్కడ మరి హోమ్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎపిక్ డౌన్లోడ్ అంటే మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ స్టేట్ చేసి సర్చ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత ఎపిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒకటొకటి చూపిస్తానండి. ఈ విధంగా ఎన్విఎస్పి పోర్టల్లో న్యూ యూజర్ లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకునే విధానం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.